కొద్దిగా రాని ముందరికి ఏమనుకో వద్దు చాలండి ఒక ఫోటోకి ఎంతే సార్ ఏమని అంటారు ఓకే న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి 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 Thank you CBN Thank you to CBN. 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 Thank you CBN. CBN. Thank you 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 CBN. థ్యాంక్ యూ సిబిఎన్ Thank you to CBN. లెవెల్ ఇంకేందో రావాలనా అది ఎందుకంటే నైట్ అయితే సరిపోతుంది అనుకునేసి ఆలోచించేసి అప్పుడు అధిష్టానం కోరిక ఇంకోటి కట్ చేయండి సార్ ఇట్లా వచ్చాయి సార్ కట్ చేస్తాను వాయిస్ కేక్ అనుకోవచ్చు న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి థ్యాంక్ యూ టు సిబిఎన్ న్యాయవాదుల ఐక్యత థ్యాంక్ యూ టు సిబిఎన్ న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత కట్ చేసుకుంటాం మీరే ఎక్కువ మంది భాస్కర్కి తిండిచ్చినట్లున్నారు ఎవరు తీసుకుంటారండి మా మేడం వాళ్ళకి మేడం మీరు తీసుకోండి ఇటు రండి కొద్దిగా తీసుకునేసి మీరే ఓకే సార్ ఈరోజు పరమనేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారి ఆదేశం మేరకు ఇక్కడ సమావేశం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు. నిన్న సాయంత్రం రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఆయన ఇచ్చిన మాటను కట్టబెట్టుకున్నారు. అదేవిధంగా ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుల తరఫున పడమనేరు న్యాయవాదుల తరఫున మన ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ప్రచార పర్వంలో ఉండగా రాయలపేటలో ఉండగా టీ ఒడ్డూరులో ఉండగా మా లీగల్ సభ్యులు కలిసి ఆయన కూడా ఈ ల్యాండ్ టైటిల్ రద్దుపరచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదే విషయంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రచార సమయంలో మన జౌళి వీధుల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ని రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు. అదేవిధంగా ఆయన రెండవ సంతకంనే నిన్న సాయంత్రం 4:41 ఈ జీవోను రద్దుపరుస్తూ సంతకం పెట్టినారు. దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పలమనేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షుడు వారు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారు సీనియర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం సలహా మేరకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన శ్రీ లక్ష్మీపతి సార్ గారిని కోరుచున్నాం. అడ్వకేట్ జయ సుబ్రహ్మణ్యం సార్ మీకు మాట్లాడాలి. ప్రచారంలో భాగంగా అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు మనం తీసేసిన క్యాంటీన్లో వచ్చారు. ఆ దినము ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అన్ని విషయాలు కూలెక్క చెప్పాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రచారాన్ని కుప్పం అయిన తర్వాత పలమనేరులోనే స్టేట్ ఫస్ట్ టైం పలమనేరులో ప్రారంభించారు. ఆ రోజు కూడా ఆయన ఇక్కడి నుంచి నగిరికి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ కాదు హెలీప్యాడ్లో కలుసుకొని ఆయనకు వినతి పత్రం ఇచ్చాము. అవన్నీ కూడా రికార్డు ఉంది. మనం దిగ్విజయంగా స్టార్ట్ చేసినాము. దిగ్విజయంగా ఇది ఆంధ్రదేశం అంతా అంటుకొని దీనికి ఒక విధంగా కారకులను మనమే అని చెప్పేదానికి పలమనేరు వాసులుగా పలమనేరు సిటిజన్స్గా మనం గర్వించాలి. పలమనేరు అడ్వకేట్స్గా మనకి ఇది రెండో బాధ్యత. అడ్వకేట్స్గా ఎప్పుడు కానీ అడ్వకేట్గా మనం అనుకోకూడదు. మనం ప్రజల కోసమే మనం చేస్తున్నాము. మేము ఎంతో బాధపడినాం. దగ్గర ₹1,00,000 ఖర్చు పెట్టాము ఈ చట్టం రద్దు కోసం. ఎన్నో ప్రచారాలు చేసినాం. కానీ ప్రజలకు అది వాళ్ళకి పోలేదు. వాళ్ళు భూమి పోతే కానీ వాళ్ళకి తెలియదు. కేసులు వచ్చింటే తెలిసాను. అది యాక్ట్ అట్లే ఉండిపోయింది. చాలా సంతోషం. ఇది దిగ్విజయము. ఎటువంటి విజయం ఎప్పుడు సాధించలేదు. చాలా సంతోషం.
చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకు, తెలుగుదేశం పార్టీ విఘ్నతకు, ఆయనతో ఉన్న కూటమిలో ఉండే నాయకుల విఘ్నతకు ప్రజా విజయం, మీ విజయం, మా విజయం, అందరి విజయం. నమస్తే. ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు జె సుబ్రహ్మణ్యం గారికి, మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మీపతి గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి సహా న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధాన ఉద్దేశం మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిన్న సాయంకాలం 4:41 రెండో సంతకంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రద్దు చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే పలమనేరు న్యాయవాదులుగా మేము ఎందుకు గర్వంగా చెప్పుకోగలమంటే, మొట్టమొదట స్టాంపులు పెంచినారనే ఉద్దేశంతో మేము కొంతకాలంగా బాయ్కట్ చేస్తూ ఉంటాం, విధులు బహిష్కరిస్తూ ఉంటాం. అదే సందర్భంలో అక్టోబర్ 31వ తేదీ 512 జీవోని తీసుకొని వచ్చి యాక్ట్ నెంబర్ 27/22ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు పరుస్తున్నామని చెప్పేసి దానికి ఒక పద్ధతి లేకుండా, ఏమీ లేకుండా ఇష్టాచారం వాళ్ళు ఇచ్చేసినారు. దానికి ప్రకారం ఏమంటే మీకు అందరికి తెలిసిందే, ఏమంటే కోర్టుకి కక్షిదారుల్ని, న్యాయం కోసం కోర్టుకు వచ్చే వాళ్ళని కోర్టుని దూరం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఆ భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసే ఉద్దేశమే, దానికోసం ప్రయత్నించేది అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని మీద ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి దాన్ని బయట తీసుకురావడం, ఇక్కడ ఇదే చోట పలమనేరులో న్యాయవాదులు అందరూ సీనియర్ న్యాయవాదులతో డిస్కస్ చేసి వెంటనే దీన్ని చదివిన వెంటనే అదే రోజు అప్పటికప్పుడే న్యాయవాదులు విధులు బహిష్కరించడం ప్రారంభించాం. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించినాం. మొదట పలమనేరులో బహిష్కరించిన తర్వాత ప్రొద్దుటూరులో సెకండ్ టైం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి లాస్ట్లో ఎలక్షన్ సందర్భంలో అదే ఒక రాజకీయ నాయకులకు కానీ ఒక ప్రచార అస్త్రంగా దొరికిందనేది మీకు అందరికి తెలిసింది. అదేవిధంగా మొట్టమొదట గౌరవ నారా లోకేష్ గారికి కావచ్చు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొట్టమొదట పలమనేరు న్యాయవాదులు, పలమనేరు ప్లస్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి లీగల్ సెల్ న్యాయవాదులు ఒక కమిటీగా ఏర్పడి కుప్పంలో వెళ్ళి కలవడం, వాళ్ళకి ఒక బుక్ ఇచ్చి ఈ విధంగా అన్యాయం జరుగుతోందని చెప్పి చెప్పడం, తర్వాత నారా లోకేష్ గారికి గౌరవ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ద్వారా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి లీగల్ సెల్ న్యాయవాదులు నారా లోకేష్ గారికి అమర్నాథ్ రెడ్డి ద్వారా పంపించడం, ప్రజాగలం చివరి రోజులో ఈ ఇష్యూ తీసుకురావడం, దాని తర్వాత అప్పటి వరకు మళ్ళీ మేము పలమనేరులో ఒక 6,000 పాంప్లెట్స్ వేసి ప్రజలందరికీ దాన్ని ఎడ్యుకేట్ చేయాలా. ఎందుకంటే ఒక భూములు చిన్నకారు రైతులు భూములు కలిగిన వాళ్ళు కానీ, ఇంటి జాగాలు కలిగిన వాళ్ళు కానీ, లేదు ఇంటి యజమానులు కానీ ఈ యాక్ట్ కానీ అమలు అయితే తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో వాళ్ళ అధికారులు కనుసరణలో నడుస్తారు కాబట్టి కోర్టును ఆశ్రయించేదానికి అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పేసి ఈ కరపత్రాలు కూడా చేసి దాదాపు 6,000 కరపత్రాలు కూడా పంపడం జరిగింది. అంటే కొంతమంది దుష్ప్రచారం చేసినారు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే న్యాయవాదుల స్వార్థం కోసము వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, బహిష్కరిస్తున్నారు విధులని. అది అక్షరాల తప్పు. ఇది ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం, ప్రజా వ్యతిరేక సంబంధించిన యాక్ట్ కాబట్టి ఇది ప్రతి మనిషికి, అంటే చిన్న భూమి కానీ జాగా కానీ ఇల్లు కానీ ప్రతి మనిషికి సంబంధించిన చట్టం కాబట్టి అందరికీ ఇది నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ రాజకీయ నాయకుల ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఐవీఆర్ ఫోన్ సర్వే ద్వారా చేయడంతో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే మనకంటే తెలివైన వాళ్ళు అప్పుడు ఆలోచించినారు, ఎన్నికల సమయంలో ఆలోచించారు కానీ దానికి ముందు సక్రమంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చేసి మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయని, ప్రభుత్వం వచ్చేదానికి కారణం ఏమైనాయని మనకు అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేకించి పలమనేరు న్యాయవాదులు మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ చేసినాం కాబట్టి ఈరోజు ఇక్కడే కేక్ కట్ చేసి ఈ శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అతనికి సహకరించిన ఉద్యమానికి తోడ్పడైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా ఉద్యమానికి తోడ్పడిన పలమనేరు ఎమ్మెల్యే గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, దీనికి సహకరించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై హింద్. ఈ ఉద్యమం ఎక్కడో ఒక తవలో మొదలవ్వాల్సిందే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొట్టమొదటిగా అందరు చెప్పినారు పలమనేరులోనే పురుడు పోసుకునింది. ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా విపరీతంగా వ్యాపించి గత దుష్ట పరిపాలన సాగించినటువంటి 5 ఏళ్ళు సాగించినటువంటి ప్రభుత్వాన్ని
ఇంటికి పంపించిన ఘనత కూడా ఈ పలంనేరుకే చెందుతుంది. మొట్టమొదటిగా మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 6 నెలలు ఈ ఉద్యమాన్ని మేమే చేశాం. మా తర్వాత ప్రతి బార్ అసోసియేషన్ వాళ్ళు కొనసాగించడము, ఎక్కడో తావులు ఆపడం కానీ మేము ఎంతో ఒత్తిళ్ళు వచ్చాయి. మా ప్రెసిడెంట్ గారికి కానీ కొంతమంది సభ్యులకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎట్లైనా నిర్వీర్యం చేయాలా, పలంనేరులో బాయ్కాట్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలంటే పట్టుకొని ఏమైతే అదైంది. నిజంగా ఈ అడ్వకేట్ ఎంత సఫర్ అయినారో మాకు తెలుసు, కానీ ఉద్యమాన్ని కడదాకా కొనసాగించింది మేమే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ఈ విషయాన్ని తీసుకెళ్ళింది కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ చిత్తూరు విభాగమే. ఎందుకంటే 27వ తేదీ డిసెంబర్ 27వ తేదీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం వచ్చిన సందర్భంలో ఆయన్ని మేము అపాయింట్మెంట్ అడిగాము. వాళ్ళు ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కేవలం 5 నిమిషాలు మాత్రమే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ మేము ఆయన్ని కలిసిన తర్వాత రాత్రి కరెక్ట్గా 11:30 వస్తే 12:45 దాదాపు 1.5 గంట కులంకుశంగా ఈ యాక్ట్లోని లాభ నష్టాలంతా కూడా పెద్దానికి మేము వివరించాము. ఆ రోజే ఆ బుక్ కూడా నేను ఇచ్చిందే పెద్ద ఆయన దగ్గర. ఈరోజు ఆయన తర్వాత ప్రతి మీటింగ్లో కూడా ఆ బుక్ను చూపించి అందులోని విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిపారు. ఈరోజు గత ప్రభుత్వం పోయిందంటే కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఓడిపోయినారంటే కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఇదేదో మేము ఆ రోజే చెప్పాము, మా అడ్వకేట్లకు సంబంధించిన విషయం కాదు, ప్రజల విషయము, ప్రజలకు సంబంధించింది, రైతులు నష్టపోతారని మేము చెప్తే చాలామంది హేళనగా విచిత్రంగా మాట్లాడినారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా చంపపెట్టు. ఈ విషయంలో మాకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినందుకు చంద్రబాబు నాయుడికి ఆజన్మాంతరం రుణపడి ఉంటాము. అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ అమర్నాథ్ రెడ్డి గారికి ఆజన్మాంతరం కృతపడి ఉంటాము. అదేవిధంగా ఈ ఉద్యమానికి సహకరించిన న్యాయవాదులందరికీ పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు. అడ్వకేట్ల న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. మా పన్వే కె లక్ష్మీప్రసాద్ గారికి, అదేవిధంగా ఇతర సీనియర్ న్యాయవాదులకి, మా సహ న్యాయవాదులకి, లేడీ న్యాయవాదులకి మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇదివరకు దాని గురించి అందరూ విశదీకరించినారు. దీనివల్ల మ్యాక్సిమం 6 months నుంచి మేము ఏకదాటిగా అందరూ మా విధులకు మేము బహిష్కరించి ఏదో విధంగా పక్క బారోలు కూడా కానీ అందరూ కూడా కానీ మమ్మల్ని చిత్తూరు మన డిస్టిక్లోనే ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరచాలని చెప్పే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు కూడా కొన్ని బార్లు సహకరించి తిరుపతి కానీ చిత్తూరు కానీ కొన్ని సహకరించిన తర్వాత ఇవన్నీ ఈ ఉద్యమాన్ని కూడా మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ ఈ ల్యాండ్ టైటిలింగ్ స్టడీ చేసిన తర్వాత దీనివల్ల లాభ నష్టాలు ఏమని తెలుసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శాంతిపురంలోనే ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ శాంతిపురం జరిగిన ప్రెస్ మీట్లోనే ఖచ్చితంగా నేను అధికారానికి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరచాలని చెప్పేసి ఆ రోజు కార్యకర్తగా చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారము నిన్న సీఎం బాధ్యత తీసుకున్న వెంటనే రెండో సంతకం ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరచడం జరిగింది. అతనికి మా బార్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. ఐక్యతతో మేము మొదటి నుండి ఈ లాస్ట్ వరకు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయుటకు శ్రమించినాము. పైగా దీన్ని ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ కష్టము దాని నష్టాలను కూడా ఇదివరకే ఉన్న మన ఈ న్యాయవాదులు మిగతా చెప్పినారు. పైగా మన కూటమి ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కలిసి మాట్లాడి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ను రద్దు చేసిన దానివల్ల మేమందరూ బార్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ విరమిస్తున్నాం.